శ్రీగురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతే నమ. శ్రీ మహాసరస్వత్యై నమ. హరి ఓం శ్రీమాత్రే నమ. ముఖ్యంగా రాహుకేతువులు మనకు దీర్ఘకాలిక గ్రహాల్లో శని, గురు, రాహుకేతువులు ఇవి ప్రతి సంవత్సరం కాకుండా సంవత్సరానికి ఒకసారి రాహుకేతువులు మార్పులు జరుగుతుంటాయి. ఇలా మార్పులు జరిగినప్పుడు రాహుకేతువులకు సంబంధించి ఇవి పాపగ్రహాలుగా చెప్పబడింది. ముఖ్యంగా ఇందులో పాపగ్రహం కూడా రాహు ఎక్కువగా అధిక ప్రాధాన్యత పాపగ్రహం, కేతు స్వల్పమైన పాపగ్రహం, జ్ఞానాన్ని ఇస్తుంది. కాకపోతే ఈ రాహుకేతువుల వల్ల మనకి ఏమిటి అంటే ఇది ఒక సర్పాకారంగా మొండెము, తర్వాత ఒక దగ్గర ఒక గ్రహంగా మనం చెప్పబడింది. అదే ఏదైతే ఉంటుందో తల వచ్చేసి కేతు అని, మిగతా మొండెమంతా కూడా తల కాకుండా ఉండేటువంటిదంతా కూడా రాహు అని, 5 తలలతో ఉండేటువంటిది సర్పం ఏదైతే ఉందో అది రాహు అని, సర్పాకృతిలో ఉండేటువంటిది తోక భాగం ఏదైతే ఉందో కేతు అని మనం చెప్పబడింది. కాబట్టి ఈ రాహుకేతువులు ప్రబలంగా సూర్యచంద్రులను మర్దనం చేస్తూ గ్రహణ సమయాల్లో వాళ్ళ యొక్క నిస్తేజాన్ని కోల్పోతూ రాహుకేతులు ప్రబలి అనేకమైనటువంటి రాక్షస గుణాదులు కానీ అనేక అద్భుతాలు కానీ సృష్టించేటువంటి అవకాశం ఉంటుంది. ఈ రాహుకేతుల వల్ల ముఖ్యంగా ఏంటంటే సర్జరీస్ కానీ అబ్రాడ్ కానీ, అలానే కేతు ఉంటే కనుక ఈ యాక్సిడెంట్ కానీ, ఆకస్మిక ధన ప్రవాహం కానీ, ఆకస్మిక లాభాలు కానీ, ఆకస్మిక ప్రయాణాలు కానీ, ఆరోగ్యం కూడా ఒక్కసారిగా కుదిపేసే అవకాశం కానీ, అనారోగ్యవంతులుగా చేయటం కానీ, ఈ యాక్సిడెంట్కి సంబంధించి కానీ, అలానే ఈ రాహు దీర్ఘమైన కాలికమైనటువంటి వ్యాధులకి గురి చేసే అవకాశం కానీ ఉంటుంది. కాబట్టి రాహుకేతువులు ప్రబలంగా మనిషి జీవితం మీద ఎక్కువగా కలియుగంలో రాహుకేతుల ప్రభావం ఎక్కువ విపులంగా ఉంటుంది. ఈ రాహుకేతులకు మనకు వివిధ స్థానాల్లో ఉన్నాయి. ఆ యొక్క స్థానాల్లో కొందరికి శుభాశుభాది గ్రహాలు కానీ, అశుభ స్థానాల్లో ఉండడం, శుభస్థానాల్లో ఉండడం, ముఖ్యంగా పాపులు 3, 6, 11 మనం గోచార ఫలితాలు శుభంగా చెప్పబడినాయి. ఇవి కాకుండా కొన్ని స్థానాలు మూల త్రికోణాలు, స్వచ్ఛ ఉత్తరక్షేత్రాలు అనేటువంటివి రాహుకేతుకు లేవు. కానీ కొన్ని మతాంతరాల్లో మనకు ఉచ్చక్షేత్రాలు, స్వక్షేత్రాలని మూల త్రికోణాలు చెప్పబడినాయి. కాబట్టి వాటి గురించి మనం తెలుసుకుందాము. ఇవి ఎప్పుడు కూడా వక్రగత తిరుగుతూ ఉంటాయి రాహుకేతువులు. కాబట్టి వాటి యొక్క పరిమాణాలను మనం చూసి తద్వారా రాహుకేతుల యొక్క ప్రభావాన్ని తెలుసుకుందాం. ద్వాదశ రాశుల్లో మేషరాశి వారికి ఈ యొక్క రాహుకేతుల ప్రభావం ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాము. ముఖ్యంగా మేషరాశి వారికి రాహు ఏకాదశంలోనూ పంచమక్షేత్రంలో కేతు సంచరిస్తున్నారు. మరి గ్రహ ప్రభావం తెలుసుకుందాం. ముఖ్యంగా రాహు మనకు ఏకాదశంలో ఉన్నట్లయితే ఎటువంటి ఫలితం ఇస్తారయ్యా అంటే గోవా జిగజ సంగానాం క్షీరానాది సుభోజనం వస్త్రమాల్యాది లాభంచ ఏకాదశోగతో ఫణి. మనకు రాహు ఏకాదశ స్థానంలో ఉన్నాడు కాబట్టి పశు సంపద, భోజన సౌఖ్యము, నూతనమైనటువంటి వస్తు వాహన ప్రాప్తి, అలానే అనేకమైన నూతనమైన కొనుగోలు చేయటం, వ్యాపారంలో కూడా వృద్ధి రావటం, అలానే సుగంధ లాభాలు, అలానే సుగంధ వ్యాపారం చేసేటువంటి వారికి లాభాలు ఉండటం, అలానే అనేక రకాలుగా ఆస్తి తగాదాలు ఉన్నా కూడా లాభసాటిగా ఉండడం జరిగే అవకాశం ఉంటుంది. అలానే రాహు ఏకాదశ స్థాన సంచారం కాబట్టి విదేశీ విద్య, పెట్టుబడులు, విదేశీ జ్ఞానం కూడా చాలా యోగప్రదంగా ఉంటుంది. ఒకవేళ కేతు మనకు ఈ యొక్క పంచమ స్థానంలో ఉన్నారు. మేషరాశి వారికి ఈ యొక్క పంచమ స్థానంలో కేతు ప్రభావం చూసినట్టయితే పుత్రవైరం రూపాత్పూజ్యం కాలాతిక్రమణ భోజనం సుసంవిక్షం రుణం పుణ్యం పంచమస్తో యథాపని. అంటే పంచమంలో కనుక కేతు సంచారం చేస్తున్న సమయంలో సంతానముతో విరోధం కలిగే అవకాశం ఉంటుందన్నారు. ప్రభు సన్మానం, రాజ్య సమానంతో రాజ్యసభలో కానీ ఎక్కడా కానీ సభా గౌరవంలో కానీ మీన సన్మానించడం, సత్కరించడం జరిగే అవకాశాలు ఉంటాయి. వేళకి తప్పినటువంటి భోజనం కానీ అన్ని కోట్లు సంపాదించినా కానీ తగిన సమయంలో భోజనం చేయకపోవడం వల్ల కొంత అనారోగ్యం వచ్చే అవకాశం కానీ ఉండే అవకాశం ఉంది. అలానే ఎక్కడికి వెళ్ళినా కూడా కొంత లాభాలు చేకూరే అవకాశం ఉంటుంది. ఈ విధంగా రాహుకేతుల ప్రభావం మేషరాశి వారికి యోగప్రదంగా కూడా గోచరిస్తుంది. ఈ విధంగా రాహుకేతువులు చాలా ఈ యొక్క పంచమ స్థానంలో కేతు అప్రయోజనంగా ఉన్నారు. కాబట్టి కేతు గ్రహాన్ని అనుకూలం చేసుకోవాలి ఈ యొక్క మేషరాశి వారు.
మరి ఏ విధంగా చేసుకోవాలయ్యా? కేతువు ప్రసన్నత అంటే గణపతి ఆరాధన, చంద్రగుప్త ఆరాధన, ఉలవల్ని గుర్రాలకు పెట్టడం, గుర్రం నాణాన్ని ఏదైతే నాడ ఉంటుందో ఆ గుర్రం నాడని దానంగా ఇవ్వటం, లేదా గుర్రం నాడ తెచ్చుకొని మన ఇంట్లో ప్రధాన ద్వారానికి కట్టడం వల్ల కూడా మేషరాశి వారికి ఉండే దుష్పరిణామాలన్నీ కూడా తొలగిపోయి మంచి ప్రభావాలు జరుగుతాయి. ప్రతి సంకష్టహార చతుర్థి నాడు ఈ కేతుగ్రహానికి సంబంధించిన ఆరాధన చేయటం వల్ల, అలానే కేతుగ్రహానికి ప్రతి బుధవారం రోజున కేతు కవచం కానీ చదువుకోవటం, కేతు స్తోత్రం చదువుకోవటం, అష్టోత్తరం కానీ, అలా ఉలవల్ని దానం చేయటం, లేదా ఇప్పుడు మనకు వంటకాల్లో ఉలవచారు అని అంటారు. ఈ ఉలవచారుగా చేసి భోజనాన్ని తయారు చేసే ఎవరికైనా భోజనంగా ఇచ్చినా కూడా మంచి ఫలితాలు వస్తాయి. కాబట్టి విచిత్రమైనటువంటి అనేక రంగులు ఉండేటువంటి వస్త్రాల్ని దానం చేయటం కూడా మంచి ఫలితాలు గోచరిస్తుంది మేషరాశి వారికి. మంగళం మహర్. ఈ రాహుకేతులు సమయంలో ధార్మిక సంస్థలు ఎక్కువ కావటం, ముసుగు దొంగలు ఎక్కువ ఉండటం. ముసుగు దొంగలంటే మోసపూరితమైన ఆలోచన లేయడం, అంటే సైబర్ సెక్యూరిటీ ఏదైతే ఉంటుందో అలా ధన నష్టం కావటం. అలానే కేతువు కూడా మీకు ఈ యొక్క ఉన్నట్టుండి సర్జికల్ స్ట్రైక్స్ లాంటివి ఏవైతే జరిగినాయో మళ్ళీ పునరావృతం కావటం, అలానే శస్త్ర సాంకేతికత జ్ఞానాన్ని పెంచుకోవటం, రకరకాల దుస్తుల్లో ఉండటం, పాశ్చాత్య సంస్కృతికి అలవరుచుకోవటం, ప్రజలందరూ కూడా పాశ్చాత్యమైనటువంటి జ్ఞానాన్ని పొందటం, లైవ్ టుగెదర్ అనేటువంటి ప్రోగ్రామ్స్ ఎక్కువ చేయటం, అలానే కేతు వల్ల కొంత మోడర్నిస్ట్గా తయారు కావటం, ట్రెడిషనల్ లెవెల్స్ ఎక్కడెక్కడ పడిపోవటం, అంటే ఆచార వ్యవహారాల్లో మార్పు రావటం లాంటివి కేతువు సూచిస్తున్నాడు. అట్లనే జ్ఞానాన్ని కూడా ఇస్తాడు, భక్తి మార్గ ఆరోగ్యాన్ని కూడా ఇస్తాడు. అంటే ఓ తదేకమైనటువంటి జ్ఞానాన్ని మన ధ్యానాన్ని ఎట్లయితే చేస్తామో అట్లాంటి పరిస్థితిని కూడా కేతు ఇస్తాడు. మోక్ష మార్గాన్ని కూడా ఇస్తాడు. రాహు దేశ బహిష్కరణ చేస్తే కేతు దేశ సంస్కృతిని పెంపొందిస్తాడు, జ్ఞానాన్ని పెంపొందిస్తాడు కేతు. అలానే రాహు పాశ్చాత్య సంస్కృతి గొప్పదని చెప్పేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి రాహుకేతులు వ్యతిరేక దిశలో ఎప్పుడు ఉంటాయి, ఎప్పుడు కూడా కలబవ్వది. 180 డిగ్రీల దూరంతో రాహుకేతులు సంచారం చేస్తుంటారు వక్రగతిలో సూర్యుడికి భ్రమణానికి. కాబట్టి రాహుకేతువులు చాలా మన జీవితంలో అనేక రకాల మార్పులకి, కాలసర్ప దోషాలు, యోగాలు అనేకం చెప్పుకుంటుంటాం. సర్పదోషాలని, పూర్వీకుల శాపాలని, మళ్ళీ అట్లనే పితృశాపాలని, ఇలాంటి శాపాలు ఇవన్నీ రాహుకేతుల వల్లే మనకు సంభవిస్తున్నాయని చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈ రాహుకేతువులకు సంబంధించినటువంటి పరిష్కార మార్గాల అంశాలు ఏవైతే ప్రస్తావించినాయో అవి అందరూ కూడా చేసుకొని ప్రజలందరూ సుభిక్షంగా ఉండి ఆ రాహుకేతుల అనుగ్రహాన్ని కూడా పొంది సకలము కూడా అభీష్ట సిద్ధి కలగాలని కోరుకుంటూ శ్రీమాత్రే నమః.